మన తెలంగాణలో మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ మన ముకుంద జ్యువెలర్స్ లో లైట్ వెయిట్ ఆభరణాలు కలెక్షన్స్ ఎన్నెన్నో అన్ని జ్యువెలరీస్ పై VA కేవలం 2 to 12% మాత్రమే. విచ్చేయండి ముకుంద జ్యువెలర్స్. రైట్ రాజేష్, నేటి నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి. ఉదయం 11 గంటలకు ఈ సమావేశాలు ప్రారంభమవుతాయి. ఉదయం 10 గంటల 30 నిమిషాలకు ఉభయ సభలను ఉద్దేశించి ప్రధాని నరేంద్ర మోడీ ప్రసంగించనున్నారు. అయితే ఈ శీతాకాల సమావేశాలు, పార్లమెంట్ సమావేశాలు కూడా చాలా హాట్గా జరగబోతున్నాయి. ఇటు అధికార పక్షాన్ని ఇరుకును పెట్టేందుకు అస్త్రశస్త్రాలను విపక్ష పార్టీలు సిద్ధం చేసుకుంటుంటే వాటిని తిప్పికొట్టేందుకు అధికార పక్షం కూడా పదులైన వ్యూహాలతో సిద్ధంగా ఉంది. ఇక ఈ సమావేశాల్లో వారికి సంబంధించిన కేంద్ర ప్రభుత్వం 10 పైన కీలక బిల్లులను ప్రవేశపెట్టబోతోంది. అయితే దేశవ్యాప్తంగా ఉన్న సమస్యలను లేవనెత్తేందుకు మరోవైపు 15 రోజులే ఈ సమావేశాలు నిర్వహించడం ద్వారా దేశ సమస్యలు పార్లమెంట్లో చర్చించుకునే అవకాశం ఉండదు. కాబట్టి మరిన్ని రోజులు పొడిగించాలనేది కూడా కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి చెప్తున్నారు. మరోవైపు దేశవ్యాప్తంగా రాష్ట్రాల్లో ఇటీవల ప్రకృతి విపత్తుల వల్ల ఏర్పడిన నష్టానికి సంబంధించి కానీ, శాంతి భద్రతలు, మరోవైపు స్పెషల్ ఇంటెన్సివ్ రిజన్ కింద ఇతర పార్టీలకు సంబంధించిన ఓట్లను తొలగించి అధికార పక్షానికి మేలు చేకూర్చే విధంగా బీజేపీకి మద్దతుగా కేంద్ర ఎన్నికల సంఘం సహకరిస్తుందనేది కూడా గత కొంతకాలంగా కూడా విపక్ష పార్టీలు ఆరోపిస్తున్నాయి. దానికి సంబంధించి కూడా వాయిదా తీర్మానాలు ఇచ్చాయి. మరోవైపు అనేక అంశాలపై ఈరోజు పార్లమెంటు వేదికగా కూడా వాయిదా తీర్మానాలు ఇచ్చేందుకు కాంగ్రెస్ పార్టీ అలాగే విపక్ష పార్టీలు సిద్ధమై ప్రజెంట్ మనతో మాట్లాడేందుకు కాంగ్రెస్ భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ గారు ఉన్నారు. వారిని అడిగి మరింత సమాచారం తెలుసుకుందాం. సార్, ఈ రోజు నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి. కానీ మీరు ఈ 15 రోజులు సరిపోతే మరికొన్ని రోజులు పొడిగించాలంటున్నారు. ఎందువల్ల? ముఖ్యంగా భారతదేశ వ్యాప్తంగా కూడా ఎంపీలందరం, అంటే 543 మంది ఎంపీలము ప్రజా సమస్యల మీద మాట్లాడటానికి శీతాకాల సమావేశాలు పెట్టడం జరిగింది. ఇది కేవలం బీజేపీ వారు వారి అజెండాను కంప్లీట్ చేసుకొని ఏదో పెట్టామా అనిపించి వెళ్ళిపోవడానికి ఇది కాదు. ఎందుకంటే పోయిన సమావేశాలలో కూడా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అనేది ఒక మెయిన్ పిల్లర్ ఆఫ్ అవర్ డెమోక్రసీ, అంటే మన ప్రజాస్వామ్యానికి అది ఒక స్తంభం లాంటిది, మూల స్తంభం లాంటిది. అటువంటిది ఒక ఎస్ఐఆర్ మీద 10 నిమిషాలు చర్చ చేయాలనే ఇంట్రెస్ట్ చూపకుండా మొత్తం సభను సజావుగా మేం జరపలేదని చెప్పి ప్రపంచానికి తెలియజేయడానికి ప్రయత్నం చేశారు బీజేపీ వాళ్ళు. ఇప్పుడు కూడా ఈ 15 రోజులలో చాలా ముఖ్యమైన ఇష్యూస్ మనం డిస్కస్ చేయాల్సినవి ఉన్నాయి. అవి నేషనల్ ఇష్యూస్ కానీ, మాలాంటి తెలంగాణ నుంచి వచ్చిన వాళ్ళకు స్టేట్కి సంబంధించిన ఇష్యూస్ కానీ చర్చ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే మీరు ముఖ్యంగా చూసినట్టయితే ఈరోజు భారతదేశంలో ఇదే ఢిల్లీ నగరంలో 2 సమస్యలు. ఒకటి, ఎర్రకోట దగ్గర ఒక కార్ బాంబ్ బ్లాస్ట్. మరి ఈరోజు ఇంటర్నల్ సెక్యూరిటీ ఏమవుతున్నట్టు చర్చ చేయాల్సిన అవసరం ఉంది. ప్రజలకు కూడా ఈరోజు ఏం జరుగుతుందో తెలియదు. అట్లీస్ట్ పార్లమెంట్ వేదికగా పార్లమెంట్లో మేము ఎంపీలము ప్రతిపక్షాల వాళ్ళం అడిగిన వాటికి సమాధానాలు, ఎందుకంటే వాళ్ళు రూలింగ్లో ఉన్నాక కూడా నరేంద్ర మోడీ గారు కానీ, హోంమంత్రిగా ఉన్నటువంటి అమిత్ షా గారికి ప్రజలకు సమాధానం చెప్తూ ఎటువంటి ముందు ఇటువంటి జరగకుండడానికి ఏం చేస్తారో చెప్పాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఢిల్లీ లాంటి నడి బొడ్డున ఇటువంటి కార్యక్రమాలు జరిగినప్పుడు భారతదేశ వ్యాప్తంగా ఉన్న పరిస్థితి ఏంది మనది అంటే చర్చ కావాలి. మరి 15 రోజులలో ఆ చర్చ కావాలి. ఇప్పుడు మీరు ఢిల్లీ బయట చూడండి, ఇప్పుడే నేను 301 ఉంది AQI లెవెల్స్, అంటే పొల్యూషన్. నిన్న రాత్రి నేను దిగినప్పటికీ 290 ఉంది. అంతకుముందు 390 ఉండేనంట పోయిన వారం. మరి ఇంత ప్రపంచ ప్రఖ్యాత నగరమైనటువంటి ఢిల్లీ, మన రాజధానిలో ఈ పరిస్థితి ఉన్నప్పుడు ఎందుకు ఈ పొల్యూషన్ వస్తుంది, ఈ పొల్యూషన్ ఎట్లా కంట్రోల్ చేయాలనేది కూడా చర్చ చేయాల్సిన అవసరం. ఇది ఇక్కడ ప్రజలకు ఉన్న ఆరోగ్య సమస్యకు సంబంధించినటువంటి అంశము, ఒకటి భద్రతకు సంబంధించిన అంశము, ఇంకోటి దేశవ్యాప్తంగా కూడా ఎన్విరాన్మెంటల్ చేంజెస్ వల్ల ఇప్పుడు వచ్చే వానలు కానీ, ఫ్లడ్స్ కానీ విపరీతంగా ఉంటున్నాయి. దానివల్ల నష్టపరిహారం ప్రజలు చాలా నష్టపోతున్నారు. అటు హిమాచల్ ప్రదేశ్లో ఉన్నటువంటి ఈ కొండచెలలు పడిపోవడం కానీ, ఇటు దక్షిణ భారతదేశంలో వచ్చినటువంటి ఈ క్లౌడ్ బస్టింగ్ వానలతోటి కానీ చాలా ఇబ్బందులు ఉన్నాయి. మరి వాటి వల్ల ఎంతోమందికి ఫ్లడ్ రిలీఫ్ ఫండ్స్ అందని రాష్ట్రాలు కూడా ఉన్నాయి. మరి వీటన్నిటిని చర్చ చేయాల్సిన అవసరం ఉంది. ఇవి కూడా ఒక నేషనల్ కన్సర్న్స్ ఉన్నటువంటి ఇష్యూస్. మరి ఈరోజు ఎలక్షన్ కమిషను తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు, రేపు వెస్ట్ బెంగాల్లో, తమిళనాడులో, కేరళలో, అస్సాంలో ఎన్నికలు జరగబోతున్నాయి. మరి ఎస్ఐఆర్లో ఉన్నటువంటి అవకతవకలు ఏంది, మరి ఎస్ఐఆర్ మీద కూడా చర్చ చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ప్రజాస్వామ్యాన్ని కూని చేసి ప్రతిపక్షాలే లేకుండా చేయాలన్న ప్రయత్నం చేయడాన్ని మేము ఒప్పుకోము. ఇంకోటి, ఎకనామీ. మనం ఫెడరల్ స్ట్రక్చర్లో ఉన్నాం. భారతదేశ వ్యాప్తంగా ఉన్న రాష్ట్రాలకు ఆ జనాభాను బట్టో లేకపోతే వాళ్ళకు ఉన్నటువంటి ఏరియాను బట్టో మనం డిస్బర్స్మెంట్ ఆఫ్ మనీని కరెక్ట్గా చేయాల్సిన అవసరం ఉంది. కేవలం మీరు మీ ఎన్డీఏ డబుల్ ఇంజన్ సర్కార్లు ఉన్న రాష్ట్రాలకే మేము నిధులు ఇస్తాము, వేరే రాష్ట్రాలకు నిధులు ఇయ్యము. మా ముఖ్యమంత్రి గారు 50 సార్లు ఢిల్లీకి వచ్చి రావడానికి కారణం ఏంది? పదే మేము మంత్రుల్ని కలిసి మాకున్నటువంటి సమస్యలను వివరిస్తున్నాం. 10 సంవత్సరాలలో బీఆర్ఎస్ పాలనలో వాళ్ళు ఏ రోజు కూడా సెంట్రల్ గవర్నమెంట్ని ఒక ఫెడరల్ స్ట్రక్చర్లో ఉన్నట్టుగాను ఆలోచించకుండా నియంత పాలన పోకడపోయి రాష్ట్రానికి ఎంతో ఆర్థికంగా నష్టం జరిగింది.
మ్యాచింగ్ గ్రాంట్స్ 40% ఇవ్వక 60% నిధులను వాళ్ళు తీసుకుపోయే ప్రయత్నం చేయలేదు. ఈరోజు మనకు మోర్ దెన్ 50% అర్బనైజేషన్ దిశగా ముందుకు పోతున్నటువంటి తెలంగాణకు RRR అనేది చాలా ఇంపార్టెంట్, మెట్రో అనేది చాలా ఇంపార్టెంట్, రీజనరేషన్ ఆఫ్ మూసీ అనేది చాలా ఇంపార్టెంట్, అర్బన్ లోకల్ బాడీస్ని ఎంపవర్ చేయాలంటే అర్బన్ ఛాలెంజ్ ఫండ్ అవసరం. మరి వీటన్నిటి మీద కూడా మేము కూడా చర్చ చేయాలి కదా. ఈ 543 మంది సభ్యులకు 15 రోజులల్లో 0 అవర్లు దొరకవు, 377 దొరకదు, క్వశ్చన్ అవర్ల ఛాన్స్ ఉండదు, రోజు 10 క్వశ్చన్ల కంటే ఎక్కువ సెలెక్ట్ చేస్తలేరు స్పీకర్ గారు. మరి మా సమస్యలను ఎవరికి చెప్పుకోవాలి, ఎక్కడ చెప్పుకోవాలి? కాబట్టి నేను అనేది ఏంటంటే సభ పెట్టినప్పుడు అందరికి అవకాశం వచ్చే, అవసరమైతే 2 రోజులు 0 అవర్ నడపండి, 2 రోజులు అందరికి అవకాశం ఇవ్వండి. ఎందుకంటే నాలాంటి ఎంపీలు చాలామంది ఫస్ట్ టైం ఎంపీస్ ఉంటారు. నేను మా సమస్యలు మా రాష్ట్రానికి కానీ నా నియోజకవర్గానికి సంబంధించిన సమస్యలు వేదిక దాని మీద ఫ్లోర్ మీద మాట్లాడాలనుకుంటా కదా. మరి ఈ 15 రోజులలో ఎంతమంది నాకు అకామిడేట్ చేశారు మాట్లాడటానికి? నేను అనేది ఏంటంటే సభ పెట్టినప్పుడు ఇది చాలా కీలకమైనటువంటి అంశాలు ఉన్నాయి, వీటిని చర్చ చేయడానికనే కదా పార్లమెంట్ పెట్టింది. 15 రోజులలో మీకు నచ్చింది చేసుకొని మేము వెళ్ళిపోతామంటే ఎట్లా వీలవుతుందని నేను అంటున్నాను. సార్, మీరు చెప్తున్నారు అందరినీ కలుస్తున్నాం రాష్ట్ర అభివృద్ధికి సంబంధించి, కానీ ఇప్పటికే కలిసినప్పటికీ కూడా ఎటువంటి నిధులు రావడం లేదనేది ప్రధాని విపక్ష పార్టీలు ఆరోపిస్తున్నాయి. ఇటు బీజేపీ కానీ బీఆర్ఎస్ కానీ దాదాపు 50 సార్లు పైనే రాహుల్ గాంధీ కన్నా ప్రధానిని కేంద్ర మంత్రులు కలిశారు, ఎటువంటి ఫలితం లేదు. ఎందుకు కలుస్తున్నారు నిధులు రానప్పుడు అనేది ప్రధాని విమర్శ. ఎందుకు కలుస్తురు నిధులు రాననే విషయాన్ని 8 మంది బీజేపీ ఎంపీలను కూడా అడగండి. మనం ఎందుకు గెలిపించుకున్నాం? ఇటు చామల కిరణ్ కుమార్ రెడ్డిని గెలిపించుకున్నా, అటు బండి సంజయ్ గారిని గెలిపించుకున్నా, కిషన్ రెడ్డి గారిని గెలిపించుకున్నా, కానీ ఎవరి కోసం గెలిపించుకున్నాం? మన సమస్యలు పరిష్కారం చేస్తారని. రాజకీయాలకు అతీతంగా ఎలక్షన్ల తర్వాత అందరం కలిసి పనిచేయాల్సిన అవసరం ఉంటుంది. ముఖ్యమంత్రి గారు 50 సార్లు వచ్చినప్పుడు ఆ సమస్యల్ని వాళ్ళు కూడా బ్యాకప్ చేసి వాళ్ళ తోటి క్యాబినెట్ సభ్యులతోటి దాన్ని ఆమోదం చేయించి వాళ్ళ ప్రధానమంత్రి దగ్గరికి పోయి వాళ్ళు కూడా ఈ రాష్ట్రానికి అవసరమని చెప్పాల్సిన అవసరం ఉంది. ఇది కేవలం కాంగ్రెస్కి అడ్వాంటేజ్ ఇద్దేమో, కాంగ్రెస్కి ఇంకా మనగడ చెందుద్దేమో ఇవన్నీ జరిగితే అన్న ఆలోచనతోటి వాళ్ళు ఏమన్నా ఆపే ప్రయత్నం చేస్తే తెలంగాణ ప్రజలు గమనించాలని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే మీరు ముఖ్యంగా చూసినట్టయితే నరేంద్ర మోడీయే నేను పెద్ద ఓబీసీ లీడర్ అని చెప్పుకుంటాడు. మరి ఓబీసీ కాస్ట్ సెన్సస్ గురించి తెలంగాణ ప్రభుత్వం ఇక్కడ వచ్చి జంతర్ మంతర్లో పెట్టినాం, గతంలో నేను అడ్జర్న్మెంట్ మోషన్ మూవ్ చేసిన, మరి ఇంతవరకు దాని చర్చ కానీ దాని తావు కానీ తీయకుండా వాళ్ళు ముందుకు పోతురు. ఈవెన్ మనకున్నటువంటి ఆర్డినెన్స్ని కూడా పెండింగ్ పెట్టి కూర్చుర్రు. కాబట్టి నేను ఒక్కటే చెప్తున్నాను, మన సమస్యలను నాదనే కాదు ఈ 543 మంది పార్లమెంట్ సభ్యులు ప్రతి ఒక్కరు కూడా నేను రాత్రి ఢిల్లీకి వచ్చింటారు, ఈరోజు పొద్దున ఢిల్లీకి ఒక ఆశతోటి వస్తారు, వాళ్ళ ప్రజా సమస్యల్ని పట్టుకొని వస్తారు. వాళ్ళకి అవకాశం ఇవ్వకుండా మీరు కనుక 15 రోజుల్లో మీకు ఇష్టానుసారంగా సభ నడుపుకుంటాం, మీరు ఎవరు మమ్మల్ని ప్రతిపక్షాలు ప్రశ్నలు అడగొద్దు, మిమ్మల్ని ప్రశ్నలు అడిగితే మేము అర్జెంట్ చేసేస్తాం హౌజు. ప్రతిరోజు అర్జెంట్ ఎందుకు చేస్తుర్రు? మాకు ఒక 10 నిమిషాలు అవకాశం ఇవ్వమంటే అర్జెంట్ చేసి అడ్జర్న్మెంట్ ముందు స్పీకర్గా ఉన్నటువంటి ఎవరైనా ప్యానల్ స్పీకర్స్ కానీ ఎవరైనా కానీ అపోజిషన్ని బ్లేమ్ చేసి వాళ్ళు పోయే ప్రయత్నం చేస్తున్నారు. భారతదేశ ప్రజల ముందు అపోజిషన్లను తప్పుతో పట్టియాలని ప్రజల్ని అపోజిషన్ మీద నిందలు వేయాలన్న ఆలోచన ఉంది తప్ప కన్స్ట్రక్టివ్ లైన్లో పోట్లేరు అనేది ఆలోచన. ఈ 15 రోజులు మీరు సరిపోవట్లేదు అంటున్నారు. అంటే ఈ 15 రోజులకు సంబంధించి కూడా అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసి సభ సరిగా జరిగేందుకు మరోవైపు బిల్లును ఆమోదింపజేసేది సహకరించాలంటూ కూడా నిన్న కేంద్ర ప్రభుత్వం కోరింది. కానీ ఎస్ఐఆర్ పేరిట, అదాని పేరిట ఇతర అనేక కారణాలు తీసుకొచ్చి సభను సరిగా సాగనివ్వటం లేదనేది కేంద్ర ప్రభుత్వం ఆరోపిస్తుంది. ఎస్ఐఆర్ పేరిట ఎందుకంటే ఎస్ఐఆర్ అనేది ప్రజాస్వామ్యంలో ఒక కీలక సమస్య. ఓటు హక్కు అనేది మనకు ప్రతి పౌరునికి దక్కాల్సినటువంటి హక్కు. మరి దాన్ని కాలరాసే ప్రయత్నం చేసినప్పుడు ఎందుకు రాస్తుంది? నిజంగానే మీరు 3 ఓట్లు ఉన్న వాళ్ళకు దాన్ని సవరణ చేసి ఏ ఒక్క దగ్గరనో ఓటు ఉండడం చేసేటట్టు, లేకపోతే కొంతమంది డూప్లికేట్ ఓట్స్ ఉన్నా, కొంతమంది దొంగోట్లు నమోదు చేసుకున్నా తీయడం అనేది నేను తప్పు పడతలేదు. దీన్ని అడ్డం పెట్టుకొని కొన్ని వర్గాల ప్రజలను, ఎవరైతే అట్టడుగు వర్గాలు కానీ, ఎవరైతే కొన్ని కుల మతాలకు సంబంధించినటువంటి ఓట్లు కానీ చీల్చి వాటిని డిలీట్ చేసి ఎన్నికలకు ముందుకు పోయే ప్రయత్నం చేస్తారు. సేమ్ ఇది బీహార్లో కూడా 69 లక్షల ఓట్లను డిలీట్ చేయడం జరిగింది. రానున్న రోజులలో కూడా ఎట్టి పరిస్థితుల్లో వెస్ట్ బెంగాల్లో మమతా బెనర్జీ గారి దగ్గరైనా, డిఎంకే తోటైనా, అక్కడ తమిళనాడులో వాళ్ళను అస్తిత్వాన్ని దెబ్బతీయనికే ఓటర్ల మార్పిడి జరగొద్దు, ఓటర్లను డిలీట్ చేయొద్దన్న ఉద్దేశం మీద క్లారిటీగా చర్చ చేసుకుందామంటాం. తప్పే ఉంది చర్చ చేస్తే? తప్పేమని ఉందా? మరి ఇవాళ మేము అందరం గెలిచినామంటే ఓట్లతో గెలిచేది. అదే ఓట్లు మాయం చేసే ప్రయత్నం చేస్తే, అదే ఓట్లు ఎవరికి వేస్తురని ఆ వర్గాల ప్రజలను ఓట్లకు దూరం చేసే ప్రయత్నం చేయడానికి తప్పుపట్టరా? నేను అనేది ఎస్ఐఆర్ అనేది ఒక మంచి ఇంటెన్షన్ తోటి మా అందరికీ క్లారిఫికేషన్స్ ఇచ్చి దాంట్లో తప్పిదాలు జరుగుతలేవు, దాంట్లో ఎవరిని టార్గెట్ చేసలేమని చెప్పినట్టయితే మాకు క్లారిటీ ఉంటుంది కదా, దాన్ని చర్చ చేయమనే మేము అడుగుతున్నాం.
మొత్తంగా చూసుకుంటే ఈ పార్లమెంట్ సమావేశాల్లో ఇటు రాష్ట్రానికి సంబంధించిన సమస్యలతో పాటు దేశవ్యాప్తంగా ఉన్న అనేక సమస్యలపై కాంగ్రెస్ పార్టీ ఇండియా కూటమి నేతలందరూ కూడా పార్లమెంట్ ఉభయ సభల్లో కూడా వాయిదా తీర్మాన నోటీసులు ఇవ్వబోతున్నారు. అయితే ఈ 15 రోజుల సమయం అంటే ఈ రోజు నుంచి 19వ తేదీ వరకు పార్లమెంట్ సమావేశాలు మధ్యలో హాలిడేస్ తీసేసి ఇంకా 15 రోజులు మాత్రమే పార్లమెంట్ ఉభయ సభలు జరుగుతాయి. కాబట్టి ఈ 15 రోజులు అనేది సమయం సరిపోదు, సమయం పొడిగించాలి, సమావేశాల సమయం మాకు కూడా ఒక అవకాశం ఇవ్వాలి. రాష్ట్ర సమస్యలను లేవనెత్తేందుకు కానీ దేశవ్యాప్తంగా ఉన్న సమస్యలు ఢిల్లీ కాలుష్యం, ఎస్ఐఆర్, మరోవైపు ఈ అదానికి సంబంధించిన ఎల్ఐసిని అదానికి కట్టబెట్టడం అనేక అంశాలకు సంబంధించి పార్లమెంట్ ఉభయ సభలో చర్చించేందుకు ప్రతిపక్ష పార్టీలకు సమయం సరిపోదు. కాబట్టి కేవలం వారి బిల్లును పాస్ చేసుకునేందుకు తూతూ మంత్రంగా 15 రోజులు సమావేశాలు ఏర్పాటు చేసి మమా అనిపించుకోవడానికే బీజేపీ కేంద్ర ప్రభుత్వం ఈ సమావేశాలను ఏర్పాటు చేసింది. మాకు కూడా అవకాశాలు ఇవ్వాలి, ప్రజా సమస్యలను లేవనెత్తేందుకు మాకు ఒక అవకాశం కల్పించాలని కూడా భువనగిరి కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి చెప్తున్నారు.